హాయ్ ఫ్రెండ్స్, నాకు లివర్ నిలబడేందుకు కాస్త స్థలం దొరికితే ఈ ప్రపంచాన్ని నేను కదిలించగలను అంటారు ప్రముఖ గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆర్కిమెడిస్. నిజమే, విశ్వంలో ఉన్న విషయాల్ని చూస్తూ ఉంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన విశ్వంలో 2 లక్షల కోట్లకు మించిన నక్షత్ర మండలాలు మనుగడలో ఉన్నాయి. జీవ సమూహం నివసించే నక్షత్ర మండలాన్ని మిల్కీ వే అంటారు. ఇందులో 25 నుంచి 40 వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. దీన్ని బట్టి విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉంటాయో ఆలోచించండి. ప్రతి నక్షత్రానికి ఒక సోలార్ సిస్టమ్ ఉంటుంది. మన సూర్యుడి గురించి మాట్లాడుకుంటే తన చుట్టూ తిరిగే గ్రహాలు, కక్షలు ఇలా అన్నింటి సమాహారంగా ఉంటుంది. సోలార్ సిస్టమ్ అంతవరకే పరిమితమా అంటే కాదనే చెప్పాలి. మన సోలార్ సిస్టమ్ మనం ఊహించినంత విశాలమైందని చెప్పాలి. సమాధానం విన్నాక మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మన సౌర వ్యవస్థలో విహారం చేసేద్దాం పదండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సూర్యుడితోనే సోలార్ వ్యవస్థ ఆరంభమవుతుంది. భూమి నుండి సూర్యుడి దూరం 15,000 కోట్ల కిలోమీటర్లు. దీన్ని ఒక ఆస్ట్రనామికల్ యూనిట్గా లెక్కిస్తారు. వాన్ని ఏయు అంటారు. నెప్ట్యూన్ గురించి చెప్పాలంటే సూర్యుడి నుంచి ఈ గ్రహం 250,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆస్ట్రనామికల్ గణాంకాల ప్రకారం దీన్ని 30 ఏయుగా లెక్కిస్తారు. మన సోలార్ సిస్టమ్ని ఒక ఫుట్బాల్ ఫీల్డ్తో పోలిస్తే కనుక గ్రౌండ్ మధ్యలో ఇతర గ్రహాలతో పాటు ఒక కంచెలాగా సూర్యుని ఉంచితే పక్కనే ఒక ఈగ పరిమాణంలో కనిపించే మెర్క్యూరీ నుండి నెప్ట్యూన్ గ్రహాలు ఇలా వరుసలో వస్తాయి. 1977 సెప్టెంబర్ 5న లాంచ్ చేసిన వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఈరోజు 2,340 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు మనిషి అతి దూరానికి పంపించిన స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దాదాపు 45 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా ఈ రోజుకి అది సూర్యుడి ప్రభావం నుంచి బయటకు రాలేదు. ఈ రోజుకి అది భూమికి సిగ్నల్స్ అందిస్తూనే ఉంది. ఆ సిగ్నల్స్ భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? 21 గంటల కన్నా కూడా ఎక్కువ సమయమే పడుతుంది. అంటే సోలార్ సిస్టమ్ ఎక్కడి వరకు విస్తరించి ఉందో ఆలోచించండి. సూర్యుడి నుంచి వచ్చే ఒక కాంతి తరంగం సోలార్ సిస్టంలో అతి సమీపంగా ఉండే మెర్క్యూరీ వరకు చేరడానికి కూడా 3 నిమిషాల సమయం పడుతుంది. వీనస్కి చేరుకోవడానికి 6 నిమిషాల సమయం పడుతుంది. ఆ కాంతి తరంగం భూమికి చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. మార్స్ని చేరుకోవడానికి 13 నిమిషాల సమయం పడుతుంది. ఉపరితల కక్షలోకి వెళ్ళడానికి కాంతి తరంగానికి 23 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం ఆస్ట్రాయిడ్స్ బెల్ట్లోకి వెళ్ళడానికి 15 నిమిషాల సమయం అదనంగా పడుతుంది. జూపిటర్కి చేరుకోవడానికి 43 నిమిషాల సమయం పడుతుంది. నెప్ట్యూన్కి చేరుకోవడానికి 4 గంటల 10 నిమిషాల సమయం పడుతుంది. ప్లూటోకి చేరుకోవడానికి 5 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. వికీపీడియాను అనుసరించి క్విపర్ బెల్ట్ నెప్ట్యూన్కి చాలా దగ్గరగా ఉన్న సర్కమ్స్టెల్లార్ డిస్క్. ఇందులో వేలు లక్షల సంఖ్యలో పదార్థాలున్నాయి. ఇది కొంచెం ఆస్ట్రాయిడ్ బెల్ట్ లాగే కనిపిస్తుంది, కాకపోతే దానికన్నా 20 రెట్లు పెద్దగా ఉంటుంది. నెప్ట్యూన్కి దగ్గరగా ఉండే పదార్థాలని ట్రాన్స్ నెప్ట్యూనియం ఆబ్జెక్ట్ అంటారు. క్విపర్ బెల్ట్ని దాటడానికి ఒక కాంతి తరంగానికి 1 గంట 10 నిమిషాల సమయం పడుతుంది. కాంతి వేగంతో సమానంగా 12 గంటల పాటు ప్రయాణించాక సూర్యుడి హెమిస్ఫియర్ని దాటుకుని ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించగలదు. స్టడీ స్టేట్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. విశ్వంలో నక్షత్రాలు, రకరకాల పదార్థాలు నిరంతరం ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయో అదే స్థాయిలో అంతరించిపోతున్నాయి కూడా. స్టడీ స్టేట్ థియరీలో ఈ పద్ధతిని సెల్ఫ్ కాంట్రాడిక్టరీ థియరీ అంటారు స్టీఫెన్ హాకింగ్. ఈ విశ్వం స్టడీ స్టేట్ థియరీ ప్రకారం ఉండదు అంటారు. ఎందుకంటే పదార్థాన్ని సృష్టించలేం, విధ్వంసం చేయలేం కూడా. పదార్థం ఒక రూపం నుండి మరో రూపానికి మారుతుందంతే. సోలార్ సిస్టంలోని ఓట్ క్లౌడ్ని దాటడానికి కాంతి తరంగానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అది కూడా కాంతి ప్రయాణించే వేగంతో ప్రయాణిస్తేనే సాధ్యం. కాంతి వేగంతో కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ని పంపితే ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అంచనా వేసిన మార్స్ మీదకు వెళ్ళడానికి 7 నెలల సమయం పడుతుంది. 1990లో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ని జూపిటర్ మీదకి పంపించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ మీదకి చేరడానికి 6 సంవత్సరాల సమయం పట్టింది. సాటర్న్ మీదకి చేరడానికి 7 సంవత్సరాల సమయం పడుతుంది. యురేనస్ చేరడానికి 9 సంవత్సరాలు. నెప్ట్యూన్ని చేరడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ప్లూటో మీదకు వెళ్ళడానికి 9.5 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ డ్వార్ఫ్ ప్లానెట్ తన కక్షలో తిరుగుతున్నప్పుడు కొద్దిసేపు నెప్ట్యూన్ కన్నా కూడా సమీపానికి వస్తుంది. ఈ దూరం మనం ఊహించలేని రీతిలో ఉంటుంది. సోలార్ వ్యవస్థలోని అవతలి భాగం అంటే ఓట్ క్లౌడ్కి ఎంత దూరంలో విస్తరించి ఉందనేది కేవలం అంచనా వేయగలం, కానీ ఖచ్చితంగా చెప్పలేం. సూర్యుడికి అతి సమీపంగా ఉండే నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరీ 4.246 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది.
ఊర్ట్ క్లౌడ్ ఇందులో పావు వంతు వరకు విస్తరించి ఉంటుందని అంచనా. అంటే ఒక కాంతి సంవత్సరం కన్నా కూడా ముందుంది. సూర్యుడి గ్రావిటేషనల్ ప్రభావం 2 కాంతి సంవత్సరాల దూరం కన్నా ఎక్కువ దూరం విస్తరించి ఉంటుందని అంచనా. ఆ తర్వాత ప్రాక్సిమా సెంటౌరీ సోలార్ సిస్టంలోకి వచ్చేస్తుంది. ఒక సోలార్ సిస్టంలో నుండి బయటికి రావాలంటే మరో సోలార్ సిస్టంలోకి ప్రవేశించాల్సిందే. వోయేజర్ 1 300 సంవత్సరాల తర్వాత ఊర్ట్ క్లౌడ్లోకి ప్రవేశిస్తుంది. ఊర్ట్ క్లౌడ్ని దాటడానికి 30,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అతి వేగవంతమైన ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్. దీని వేగం దాదాపు ప్రతి సెకండ్కు 430 కిలోమీటర్లు. ఈ వేగంతో ప్రాక్సిమా సెంటౌరీ వరకు చేరుకోవడానికి 70,000 సంవత్సరాల సమయం పడుతుంది. స్పేస్ ట్రావెల్ అంటే హాలీవుడ్ సినిమాలో చూపించినంత సునాయాసంగా ఉండదు. మనకు సినిమాలో చూపించినంత వేగంగా బుల్లెట్ మీద ప్రయాణించినా సరే ఇంతకన్నా ముందైతే ప్రాక్సిమా సెంటౌరీ వరకు చేరలేం. స్పేస్ క్రాఫ్ట్ బుల్లెట్ కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. మన సోలార్ సిస్టమ్ నుండి బయటకెళ్ళి మరో సోలార్ సిస్టంలోకి వెళ్ళడానికి 1000 సంవత్సరాల సమయం పడుతుంది. ఎంత తక్కువ అనుకున్నా మన సోలార్ సిస్టంలో ఇవి ఒక కాంతి సంవత్సరం కన్నా ఎక్కువ దూరమే విస్తరించి ఉన్నాయి. కాంతి తరంగానికి కూడా వీటిని దాటి వెళ్ళడానికి 1 ఏడాది సమయం పడుతుంది. మనిషి మేధోశక్తి, టెక్నాలజీ వీటి ముందు ఎంత? భూమి మీద నివసించే మనిషి ఎక్కడా ఏలియన్స్ లేరని గట్టిగా చెప్తూ ఉంటాడు. సాధారణ వ్యక్తులే కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్ లేరు అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఒక సౌర వ్యవస్థను దాటమే మనకి సాధ్యం కానప్పుడు మన మిల్కీవే గ్యాలక్సీలో ఉండే 25 నుండి 40,000 కోట్ల నక్షత్రాల్ని చేరుకోవడం సాధ్యమేనా? ప్రతి నక్షత్రానికి తనదైన ఒక సౌర వ్యవస్థ ఉండే ఉంటుంది. ప్రతి సౌర వ్యవస్థలో గ్రహాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మనిషి కొత్త గ్రహాల్ని అన్వేషించేందుకే ఎందుకు సమయం వెచ్చించాలి? అవసరం లేదు కదా. జూపిటర్, సాటర్న్ గ్రహాల మీద జీవరాశి మనుగడకి ఆస్కారమే లేదు. కానీ వాటి మూన్స్ మీద మాత్రం అందుకు అవకాశాలున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏలియన్స్ మార్స్ని చూస్తూ ఉంటే కనుక వారికి కూడా ఈ ప్లానెట్ మీద కాంతి కనిపించే అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో మార్స్ మనిషి జీవించేందుకు అనువైన గ్రహంగా మార్చుకోవచ్చు. ఈ విశ్వంలో మార్స్ కన్నా కూడా మెరుగైన పరిస్థితులున్న గ్రహాలు ఉండే అవకాశం ఉంది. వీనస్ సర్ఫేస్ ఆధారంగా ఇక్కడ లైఫ్ అసాధ్యమని శాస్త్రవేత్తల అంచనా. కానీ కొన్ని కండిషన్స్తో ఈ వాతావరణంలో సర్వైవ్ కావచ్చు. ఇటీవల వీనస్ మీద అలాంటి వాతావరణం ఉందని కొన్ని ఆధారాలు దొరికాయి. వీనస్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా అంటే తెలియదు. కానీ ఈ విశ్వంలో ఎక్కడైనా మైక్రో ఆర్గానిజం దొరికితే కనుక వాటిని కూడా ఏలియన్స్ అని అంటాం. ఎక్కడైనా జీవరాశి ఉందేమో అని తెలుసుకోవడంలో మనకున్న అతి ప్రధాన సమస్య వేగమే. సమీప భవిష్యత్తులో కూడా ఈ వేగాన్ని అధిగమించలేం. స్పేస్ ట్రావెల్ని మరింత సులభతరం చేసే మార్గాలు ఏవైనా వస్తే తప్పితే ఈ సమస్యని అధిగమించడం సాధ్యం కాదు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.